పీల్చి పిప్పి చేసే వ్యవసాయం కాదిది. నేలకు ఊపిరిలూదే సేద్యం ఇది. రసాయనాల మీద ఆధారపడకుండా సేంద్రియ కర్బనాన్ని పెంచుకుంటూ భూమిలో దాగి ఉన్న శక్తిని పంటగా మారుస్తున్న రైతు వ్యవసాయ పద్ధతి ఇది. తక్కువ ఖర్చుతో మంచి దిగుబడితో భూమికి, రైతుకి, వినియోగదారుడికి మంచి చేసే వ్యవసాయ విధానం ఇది. ఒక రైతు తన పొలంలో సాధించబోతున్న దిగుబడిని గురించి గర్వంగా చెబుతుంటే వినడానికి నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఎరువులు, పురుగు మందులతో భూమిని పీల్చి పిప్పి చేసి సాధించే దిగుబడుల కన్నా భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచుతూ తద్వారా తయారైన ఎరువు తాలూకు శక్తిని, పోషకాలను పంటకు అందించేలా బ్యాక్టీరియాలను అభివృద్ధి చేసుకుని సాధించే పంట పండిన భూమికి, పండించిన రైతుకి, ఆ పంటనే ఆహారంగా తీసుకునే వినియోగదారులకు అందరికీ మంచి చేస్తుంది. ఇలాంటి వ్యవసాయ విధానాన్ని ఆచరణలో చూపిస్తున్న రైతు శ్రీ కుటుంబరెడ్డి గారు. గుంటూరు జిల్లా కొలిపర మండలంలో ఈ ఆచరణాత్మక వ్యవసాయ విధానం చేస్తున్నారు ఈయన. అంతేకాకుండా శ్రేష్ఠ ఎఫ్పిఓకు చైర్మన్గా ఉంటూ తన తోటి రైతులను కూడా ఈ తరహా వ్యవసాయ విధానం వైపు నడిపించేందుకు కృషి చేస్తున్నారు ఈయన. 200 బస్తాల గొర్రె ఎరువును దుక్కిలో వేసి ఆ శక్తిని భూమికి అందించేలా కేవలం 500 ml జీవన ఎరువులను వాడి తన పసుపు పంటలో 50 క్వింటాళ్ల దిగుబడి సాధించి తీరుతామని చెబుతున్నారు కుటుంబరెడ్డి గారు. పొలంలో తేమను సరిగ్గా నిర్వహించుకుంటూ పసుపులో ప్రధాన సమస్య అయిన దుంపకుళ్ళును కూడా నివారించుకుంటూ ఆయన చేస్తున్న వ్యవసాయ విధానాన్ని, వాడిన జీవన ఎరువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. సుమారుగా 2 సంవత్సరాలు అయింది కలిసి. లాస్ట్ టైం పసుపు తోటలో కలిసాం మనం. అవును సార్. అంతే. ఈసారి పసుపు చూస్తే చాలా బాగుంది ఫీల్డ్. ఏ రకం వేస్తారు ఈసారి? రాజాపూర్ విత్తనం విషయం ఇది. రాజాపూర్ ఎందుకంటే సార్ రాజాపూర్ బండశీలం వేస్తారు కదా మన వైపు ఎక్కువగా. బండశీలం ఉంది ఇంకో 2 ఎకరాలు. ఇది ఈ షోలో వేసాము. ఈ ఎకరం నర ఇది దీంట్లో వేసాము. ఇదల్లా ఓకే. ఇది బాగా ఈల్డింగ్ బాగా వచ్చింది. పసుపు కూడా పొడి బాగుంటుంది. ఇదే ఓకే. పొడి బాగా స్మెల్ బాగా వచ్చింది. కుక్మిన్ శాతం కూడా 5-6 ఉంటుంది దీనికి. 5.5-6 దాకా ఉంటుంది. ఓకే, బాగుంటుంది. ఇది దిగుబడి కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ఇది ఎకరానికి 50 గంటలు గంటకి వస్తుంది. 50 క్వింటాలు 30 క్వింటాలు ఎక్కువ అనుకుంటాం కదా. బాగా వచ్చినట్టు అనుకుంటా. యావరేజ్ అది. ఇది మనకి కంపల్సరీగా 50 వచ్చింది. ఎట్లా సార్ దీనికి 50 రావడానికి ఏం తీసుకున్నారు జాగ్రత్తలు? ఫస్ట్ నుంచి మనం వేసిన దగ్గర నుంచి ఇప్పుడు 200 బత్తాలు గొర్రెలు దుక్కి బాగా లోతు దుక్కి చేస్తాం. నాగలు వేసేసి లోతు దుక్కి చేస్తాం. తర్వాత కల్టివేటర్ పెట్టి 2 సార్లు దున్నుతాం. దున్నిన తర్వాత గొర్రెలు తోలుతాం. ఎకరా 200 బత్తాలు తోలాం మనం. 200 బస్తాలు గొర్రెలు 200 బత్తాలు తోలాం. 200 బత్తాలు తోలిన తర్వాత ఒక నెల రోజులకి షీట్ కన్నేసాం. మళ్ళీ షీట్ కన్ను 75 రోజులు పంట. ఇది 75 రోజులు పంట. దీనివల్ల ఏంటంటే ఉపయోగం, దాంట్లో వచ్చే పోషకాలను ఇది అందించింది బాగా. సూర్యరేషన్ తీసుకుని సూర్యరేషన్ నుంచి ఏళ్ళకి పోయి ఏళ్ళ నుంచి పసుపుకి అందించింది. మొక్కజొన్న పసుపుకి కావాల్సిన పోషకాలు అందించింది. అందుకని మీరు మొక్కజొన్న వేస్తాం. 4 సార్లు కోటి వేస్తాం. దీనివల్ల బాగా చాలా ఉపయోగం ఉంది. స్వీట్ కార్న్ ఇది. స్వీట్ కార్న్. ఓకే. స్వీట్ కార్న్ బాగుంటుంది. ఎంత కమ్మారండి దీన్ని? అయిపోయినట్టుంది కదా పంట. అయిపోయింది. ఎకరం 30,000కి అమ్మాము. ఇది అంతర పంటకి వేసింది 30,000కి అమ్మాము. 2 నెలలు వచ్చేస్తుంది దాదాపు 75 రోజులు. 70 రోజులు. 70 నుంచి 75 రోజులు. ఓకే. అది పంటకి పెట్టుబడికి సరిపోద్ది. సరిపోతుంది. రైతుకైనా పంట సరిపోద్ది. ఓకే ఓకే. పంట బాగానే ఉంటుంది. ఇబ్బంది ఏమి ఉండదు. దానివల్ల ఇబ్బంది లేదండి మనకి. దానివల్ల ఉపయోగం కానీ బాగా పశువుకి అది ఇబ్బంది అంటే లేదు. పుచ్చు రాదు. మెయిన్ ఏది మొక్కజొన్న ఎత్తి అంతర పంటకి ఎత్తే పుచ్చు రాదు. ఓకే. ఎందుకు పుచ్చు రాదు అంటే దానివల్ల వచ్చే అదే నేను చెప్పా కదా, దాని పోషకాలను తీసుకుని దానికి అందించింది. ఆ ఏరు వ్యవస్థ ద్వారా దీనికి అందించింది. అది కింద పసుపుకి. ఓకే. పసుపుకి అందించినప్పుడు పసుపు ఈల్డింగ్ బాగా వచ్చింది. ఇప్పుడు చూశారు కదా మీరు, ఎంతంత బాగుండి చూశారు కదా. అట్లా వస్తుంది. ఇప్పటికి ఇంకా 2 నెలల టైం ఉంది దీనికి. అవునండి. గొర్రెరు వేస్తే వెనక కలుపు సమస్య ఎక్కువ ఉంటుందని చెప్పేసి అంటారు కదా. గొర్రెరు తోలుకొచ్చి మనం 2 నెలలు మాగబెట్టాలి. ఇప్పుడు తోలిస్తాం. తోలిచ్చిన తర్వాత ఏప్రిల్ జూన్ దాకా ఉంటుంది అట్టగే. జూన్లో తీసుకెళ్ళి జూన్లో మన దుక్కులో మోతాయి కదా, దుక్కులో తీసుకెళ్ళి దుక్కులో వేస్తాం. అప్పుడు కలుపు సమస్య అప్పుడు రాదు. ఇక మాగబెట్టాలి. అప్పటికప్పుడు తీసుకొచ్చి చేసాం అనుకోండి, కంపల్సరీగా మీరు చెప్పినట్టుగా కలుపు సమస్య వచ్చేసింది. 200 బస్తాలు గొర్రెరు అంటే ఎక్కడి నుంచి తెప్పించారు మీరు దాన్ని? మేము ఒంగోలు జిల్లా నుంచి. ఒంగోలు జిల్లా నుంచి వస్తే బాగా ఉంటుంది. ఎప్పుడు వేస్తారండి పంట ఇది? జూలై 5వ తారీఖు వేసాం. జూలై 5 నాటాం. జూలై 5 జూలై 5 నాటాం. జూలై 5 అది నుంచి ఇప్పుడు
డిసెంబర్ 25 కదా, ఇవాళకి ఎన్ని రోజులు అది లెక్క అయ్యండి మీరు, ఇంకా 2 నెలలు ఉండాలి. ఇంకా 2 నెలలు. ఇప్పుడు 6 నెలలు అండి. సుమారు ఫిబ్రవరి ఎండింగ్కి మార్చికి, ఫిబ్రవరి ఎండింగ్ ఆకు తీసేస్తాం, ఆకు పడిపోతుంది. మార్చి 15కి 16 దున్నేస్తాం. దున్నిన తర్వాత మళ్ళీ దీన్ని ఉడకబెట్టి ఆరబెట్టాలి, ఎండబెట్టాలి. ఎండబెడతామంటే హార్వెస్ట్ చేయాలి. అదే కానీ 30 టన్నులు 30 క్వింటాలు తీసే దగ్గర మీరు 50 క్వింటాలు తీస్తున్నా అని చెప్పేసి అంటున్నారు కదా. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదు, నాకైతే చాలా గుర్తుంది, ఎప్పుడు గుర్తొస్తుంది. దుంప కుళ్ళు నివారించగలిగితే నేనే ఎదురు 10,000 రూపాయలు ఇస్తే ఎవరికైనా దాన్ని నివారించడం మన వల్ల కాదని చెప్పేసి అన్నారు కదా. సో అంత ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి మీరు 50 క్వింటాలను తీయగలను అని చెప్పేసి బలంగా ఎలా చెప్తున్నారు? బలంగా అంటే ఈ కారణం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పొలం కూడా ఏంటంటే మంచి పొలం కావాలండి. ఇప్పుడు మనం వేసే ఏరియా ఉంటుంది, ఇప్పుడు ఈ ఫీల్డ్ ఉందనుకోండి, ఇది మంచిది కావాలి. ఇప్పుడు బాగా పొలం అనుకోండి, నీళ్ళు నిలవకూడదు. నీళ్ళు నిలిస్తే కంపల్సరీగా పుచ్చి వచ్చేసింది. నీళ్ళు నిలవ కూడా చూసుకోవాలి మనం ఎప్పటికప్పుడు. నీళ్ళు ఏమైనా ఎక్కువ ఉండి అనుకోండి, ఆటోమేటిక్గా మోటార్ పెట్టో ఇంజిన్ పెట్టో బయటికి తోడించుకోవాలి. తోడించుకుంటే అది కూడా అవకాశం ఉండాలి తోడించుకోవడానికి. మళ్ళీ ఇప్పుడు తోడించి ఎక్కడ వెళ్తుంటే పెడతాం, బయటికి వెళ్ళి పెట్టేట్టు ఉండాలి. అట్లా చేసుకుంటే అది 50 గంటలు కంటిగా వద్ది. పోయిన సంవత్సరం వర్షాలు కూడా బాగా పడ్డాయి కదా, పరిస్థితులు ఏం చేయాలి? ఇప్పుడు పోయిన సంవత్సరం వర్షాలు పడ్డ మూలకంగానే ఇప్పుడు ఇది మాది మెరక, బాగా మెరక, దీంట్లో నీళ్ళు ఉండవు అసలు. అందుకని 50 గంటలు అవుతుంది ఇది. ఇప్పుడు మాయ ఉండే ఇంకా 2 ఎకరాలు ఆ నీళ్ళు నిలుతాయి, అది 10 గంటలు అవుద్ది. అట్లా నీళ్ళు ఉన్నాయి కాబట్టి తక్కువ వస్తుంది. దానికి ఎక్కువ వచ్చే అవకాశం, నీళ్ళు నిలితే ఎక్కువ వచ్చింది. గొర్రెరుతో పాటు ఇంకేం వాడారండి దీన్ని? గొర్రెరు అసలు దీనికి అసలు ఏం వాడలేదండి. కిలో గొర్రెరు వేసారు అంతే అంతే అంతే, అసలు ఏమి వేయలేదు దీనికి. అసలు ఈ సంవత్సరం ఒక శంషం కూడా పిండి వేయాలి అసలు దీనికి. డిఏపి కానీ లేకపోతే యూరియా కానీ అసలు ఏమీ వేయలేదు దీనికి. ఈ తెగుళ్ళు కానీ ఎక్కించడం వల్ల ఇప్పుడు మన పవన్ ఇచ్చిన 3 రకాలు ఉండే, అవి ఎక్కించాం 2 సార్లు. ఏ రకాలండి? సో పిండి గొర్రెరు తప్ప 200 బ్యాగులు, 200 బస్తాలు గొర్రెరు. బస్తా ఎంత అండి వెయిట్? బస్తా 150 కిలోలు ఉంటుంది. 50 కిలోలు బస్తా ఉంటుంది. సుమారు ఒక 110 రూపాయలు. 110 రూపాయలు చేసి 200 బస్తాలు వేసాం. ఓకే. సో తర్వాత ఈ వాడాం. ఇది టర్మరిక్ స్పెషల్ 1 అని ఉంది. స్పెషల్ 1 ఫస్ట్లో వాడాము. ఎలా వాడారండి దీన్ని? మాకు డిప్ ఇరిగేషన్ ఉంది కదా, డిప్లో నుంచి ఎక్కించటమే. డిప్లో నుంచి నీళ్ళ పోసేసి అప్పుడు ఎక్కించు. చూడడానికి జెల్లా ఉంది కదా, జెల్ నీళ్ళ కలిసిదిగా కలిసిది బాగానే ఉంటుంది. దీన్ని వాడాం. దీన్ని వాడిన తెగులు రాదు, ముందు పై తెగులు రాదు. ఈ ఆకు కూడా దిబ్బుకి వచ్చింది, మందం ఉంటుంది. ఇప్పుడు దడసరిగా వచ్చింది, నీట్గా ఉంటుంది ఆకు, బాగుంటుంది. దీనివల్ల మీరు దుంప ఇస్తారు కదా, ఇది 50 రోజుల టైంలో, 50 రోజుల లోపే 50 రోజుల లోపు దీన్ని డ్రిప్ ద్వారా ఇచ్చాం. ఎకరానికి ఒక ప్యాకెట్? ఎకరానికి ఒక ప్యాకెట్ ఇది. ఓకే. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం అంటే గమనించింది ఏంటంటే పైరు చక్కగా పెరుగుతుంది. పెరిగిది ఆకు రిబ్బుకి వచ్చి తెగులు రాదు. పై తెగులు రాదు. పై తెగులు రావడం అంటే ఏది ఇక్కడ అసలు లేదు, మీకు చూపిస్తాను కూడా. ఇది ఇట్లా ఇది వచ్చింది ఇది రాలా. ఈ ఎండిపాట రాలా అసలు. ఈ ఎండిపాట అసలు రాలా దీనికి. ఎండు తెగులు రాలా. లంబాడి తెగులు కానీ తాటేగు తెగులు కానీ ఉంటాయి దీనికి. ఆ తెగులు అసలు రాలా, బాగుంటుంది. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు దీన్ని? ఇది ఇప్పుడు అదే మనం అక్కడ మొదలు పెట్టాము కదా, ఆ చెవులో నుంచి అప్పటి నుంచి వాడతాం. రిజల్ట్ బాగానే ఉంది. బాగానే ఉంది. కంటిన్యూ చేస్తాం. కంటిన్యూ కంపల్సరీగా. అసలు దీన్ని అసలు ఆపలా మేము. అసలు ఆపలా. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు దగ్గర 30-40 ఏళ్ళ మీ అనుభవం నుంచి చాలా చూస్తుంటారు కదా, దానికి దీనికి తేడా ఏం గమనించారు? ఇప్పుడు తతిమాయి మందులు కొడితే ఏమైందంటే ఈ తాటే తెగులు తట్టుకోవడం కష్టంగా ఉండేది, ఎక్కువ టైం కొట్టాల్సి వచ్చేది. ఇప్పుడు దీనివల్ల మనం ఒకసారి ఎత్తే సరిపోతుందిగా. ఒకసారి మొత్తం ఒకసారి ఇది 50 రోజుల్లో ఇది ఒకసారి అది ఇంకోసారి ఇది ఇంకోసారి వేస్తారు. ఇది ఏ టైంలో వాడతారు దీన్ని? ఇది 60 రోజులకి. దుంప అప్పుడే మొదలయ్యేది 50 రోజులు మొదలవుతుంది. దుంప గడ్డ మొదలయ్యేది. దుంప అంటే అడుగు దుంప మొదలైతే చిల్ల మొదలవుతుంది. 50 రోజుల నుంచి 80 రోజుల లోపు దుంప ఊరే టైం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇది కొట్టారు. ఓకే. అప్పుడు ఏమంటే దీని మూలంగా అప్పుడు అదే మనం అనుకున్నామే, కుళ్ళు కానీ లేకపోతే పుచ్చిపోవటం కానీ. పుచ్చిపోతే ఏమైంది, పుచ్చిపోవటం అంటే ఇంకో రకంగా ఉంటుంది. పుచ్చిపోయే కొమ్ము అది ఏమైంది అంటే గగ్గులకి అయిపోయింది, నీట్గా ఉండదు.
అది రాకుండా ఉంటుంది. ఇది నవనవలు ఆడుతూ ఉండదు. నవనవలు ఆడుతూ ఉంటుంది. ఓకే. పుచ్చు రాదు. పుచ్చు రాదు. మీరైతే పుచ్చుని దుంపకుళ్ళు అనేది పూర్తిగా అరికట్టగలిగారా? వీటి అరికట్టగలగడం అంటే అసలు ఎవడు వల్ల కాదండి అది. అది వారికి మన వాతావరణమును దాని నుంచి రావాల్సిందే కానీ. సో ఇది సపోర్ట్ చేస్తుంది అంతే. కొంత నీరు తక్కువ కొంతవరకు అది నీళ్లు లేకుండా నిల్వ ఉంచుకొని కొంచెం భూమిని మంచిగా రెడీ చేసుకుంటే ఇది బాగా పనిచేస్తాయి. అవును. ఓకే. దానికి పనికి వచ్చింది కానీ అసలు అవదు. అదొకసారి ఇది ఒకసారి ఇచ్చారు అంతే. టర్మరిక్ స్పెషల్. ఈ ఆర్డర్ ఇంతే అంతే, ఇంకేం వాళ్ళు అసలు మనం ఓకే. అసలు పై మంది కూడా కొట్టలేదండి దీనికి, అసలు కొట్టల. జనరల్గా ఏ సమస్యలు ఉంటాయి పసుపుకి? తెగుళ్ళు ఉంటాయి. ఏ తెగుళ్ళు ఉంటాయి? ఇదే ఇప్పుడు తెగులు, లంబడి తెగులు, ఎండు తెగులు, తాటే తెగులు ఉంటుంది. ఓకే. అవి ఉంటాయి. దుంపకుళ్ళు తెగులు మెయిన్. దుంపకుళ్ళు తెగులు అండి దీనికి. అసలు దుంపకుళ్ళు తెగులు లేకపోతే ఎక్కడేసినా కూడా పశువు 50 గంటలు పండుద్ది. దుంపకుళ్ళు లేకపోతే దుంపకుళ్ళు ఉంటే మటుకి 20-15 నీళ్లు నిలవకుండా భూమిలో. అవును, అది అసలు మెయిన్ పాయింట్ అదండి. నీళ్ళు నిలవకుండా చూసుకుంటే పశువు పండిద్ది. ఓకే. కాకపోతే ఏంటంటే మనం చేసేది కూడా జాగ్రత్త చేసుకోవాలి పని. ఇప్పుడు మనం వదిలేసి ఇప్పుడు ఫుల్గా పెట్టేసామనుకోండి నీళ్ళు, అది 2 రోజులు నీళ్ళు నిలవండి అనుకోండి, ఎట్లా? మన డ్రిప్ ఇరిగేషన్ ఉంది. అలా డ్రిప్ ఇరిగేషన్ మూలంగా మనకి ఏమవుతుంది, ఒక సాలు 10 సార్లు ఉందనుకోండి, మీరు నుంచిన చాలా దడిసిద్ది. ఇది తడవదు అసలు. ఇది ఎప్పుడు డ్రై కానీ ఉంటుంది. అంటే ఒకటి ఎత్తుగా ఒకటి తక్కువగా పెట్టుకున్నారా? ఓకే. ఓకే. అదల్లా మెరక మీద ఉంటుంది, ఇదల్లా పొలంలో ఉంటుంది. ఓకే. ఆ మెరక మీద పైపు వేస్తాం, డ్రిప్ పైపు. అదల్లా నీళ్ళు వస్తూ ఉంటాయి, అదల్లా దడుస్తుంది. కానీ బాగా మనిషి ఎత్తుకి పెరిగిందండి తోట. మరి పెరుగుతుంది. జనరల్గా ఇలాగే ఉంటాయి కదా, ఈ సైజులో ఉంటాయి తోటలు. అదే మనం 200 బత్త గొర్రెరు మూలకం ఏమైంది అంటే బాగా బలం వచ్చింది. అంటే భూముల్లో సారవంతం భూములు అయితే బాగుంటాయండి. సారవంతం లేని భూములు ఎక్కడ పెరుగుతాయి? పెరగవు కదా. సారవంతంగా ఉన్న భూములే బాగా పెరుగుతాయి. అందుకని మేమేం చేస్తామంటే భూములను ఎప్పుడు పాడు చేయకుండా ఈ గొర్రెరు లాంటివి, లేకపోతే అంత పిండో యాపిండో ఇవేస్తాం. ఇవి వేయకుండా ఇప్పుడు యాపిండి అనుకోండి, బాగా పురుగు వచ్చినప్పుడు యాపిండి జిమ్మాం అనుకోండి, పైన ఆకులు కత్తుకుపోయి ఆ పురుగుని రానిది. ఇక మీరు అంతేగాని ఫెర్టిలైజర్లు వేసినాయి కానీ పెస్టిసైడ్లు కొట్టినాయి కానీ ఇవి లేవు. దీంట్లో లేవు అసలు. పూర్తిగా ఆర్గానిక్ లోనే పెంచారు. ఆర్గానిక్ ఇది ఆర్గానిక్ లో పెంచి 50 క్వింటాలు తీస్తామని చెప్పి చెప్తున్నారు. చాలా గట్టిగా దీంట్లో అసలు మీరు రేపు వండాకైనా చూసుకోండి, ఆర్గానిక్ ఇలా సపరేట్ చేద్దాం. 50 గంటలు గట్టిగా అవుతుంది. సో వండేటప్పుడు మీ దగ్గరికి వస్తాం, మళ్ళీ చూద్దాం 50 క్వింటాల్స్ గట్టిగా చూద్దాం ఎంత సపరేట్. దీంట్లోనే పోతా అసలు, దీంట్లోనే ఆ రోజు సపరేట్ వీడియో చేద్దాం. 50 గంటలు గట్టిగా అవుద్ది. ఆర్గానిక్ లో పురుగు మందులు, భూమికి ఎరువులు లాంటివి ఏమి ఓన్లీ ఫిప్సాల్ సంబంధించిన 4 ప్యాకెట్లు ఇచ్చి 50 క్వింటాలు తీస్తున్నారు. మళ్ళీ వచ్చి చూస్తాం. అసలు దాంట్లో అసలు సమస్య లేదు, మీకు మీరు గట్టిగా చూడవచ్చు. టర్మరిక్ లో మీరు కుటుంబరెడ్డి గారితో గత 4 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నారు. అతని ప్రతి మూమెంట్ మీరు పంటలో చూస్తున్నారు కదా. అవును సార్. ఈ ఫిప్సాల్ సంబంధించిన బయో ఫెర్టిలైజర్స్ కానీ లేదంటే బ్యాక్టీరియల్ ఇవి కానీ ఇన్పుట్స్ కానీ మీరు పొలానికి అందిస్తున్నారు. అవును సార్. ఏ ఇన్పుట్స్ ఏ సమయంలో అందిస్తున్నారు, వాటి వల్ల ఉపయోగాలు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, మనం ఇక్కడ వచ్చేసి మన కొల్లిపర ఏరియాలో మన కుటుంబరెడ్డి గారు శ్రేష్ఠ ఫార్మర్స్ అండ్ ప్రొడ్యూసర్ కంపెనీతో మనం గత 4 సంవత్సరాలుగా కలిసి వర్క్ చేస్తున్నాం అనమాట. అందులో భాగంగా మనకి ఈ ఏరియాలో మెయిన్గా వీళ్ళకైతే పసుపు పంట అనేది మెయిన్ ప్రధానం అనమాట. అందులో మెయిన్గా మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మన 1000 ఫార్మ్స్ అగ్రిటెక్ నుంచి ఫిప్సాల్ ప్రొడక్ట్ అనేది, ఇందులో మనకు మన పసుపులో ఏమి ఇచ్చామంటే ఫస్ట్ డోస్గా టర్మరిక్ స్పెషల్ 1 ఇచ్చామన్నమాట. ఈ టర్మరిక్ స్పెషల్ 1 వాడుకోవడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే పంట పెరుగుదల అనేది మొదటి దశలో వాడుకోవడం వల్ల ఇందులో నత్రజని, భాస్వరం మరియు పొటాషియం మూడింటిని కరిగించే బ్యాక్టీరియా ఉంటుంది. దీనిలో ఉంటుంది. టర్మరిక్ 1 నుంచి టర్మరిక్ స్పెషల్ 1లో మీకు నత్రజని, భాస్వరం మరియు పొటాషియం ఈ 3 బ్యాక్టీరియాలు నేలలో నుంచి మన గాల్లో నుంచి ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో వాటిని కరిగించి చెట్టుకు అందించడం వల్ల మనకి ఈ భూమిలో ఉన్న ఏవైతే ముందు సంవత్సరం వేసిన ఎరువులు కానీ ఇవన్నీ వృధాగా అంటే భూమిలో ఉన్న పోషకాలు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం పోషకాలని వాతావరణంలో పోషకాలను గ్రహించి మొక్కకు అందించేది చేస్తుందా? అవును సార్. ఈ మామూలుగా మనకి ఎరువులు ఏవైతే మొక్క తీసుకోలేని రూపంలో భూమిలో పడి ఉంటాయి మనకి వాటిని కూడా చెట్టు కరిగించి అందించడం వల్ల ఈ బ్యాక్టీరియా మనం ఇవ్వడం వల్ల పంట పెరుగుదల అనేది బాగుంటుంది అనమాట. ఫస్ట్
పంట వేసిన తర్వాత 60 రోజులు అంటే నెల 30 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో టర్మరిక్ స్పెషల్ 1 తో పాటు మనం ట్రైకోడెర్మా సూడోమోనాస్ అనమాట. టర్మరిక్ స్పెషల్ 1 ట్రైకోడెర్మా సూడోమోనాస్ కలిపి వాడుకోవాలి. రెండు కలిపి కాంబినేషన్ లో చేయొచ్చు. ఇవి కలిపి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే పంట మొదటి దశలో నుంచి కూడా దుంపపుచ్చు అనేది ప్రధాన సమస్య అనమాట రైతులకి. పసుపు పంటలో దుంపపుచ్చు అనేది ప్రధాన సమస్య. దానివల్ల మనం టర్మరిక్ స్పెషల్ 1 ఏదైతే మనకు నత్రజని, భాస్వరం, పొటాషియం బ్యాక్టీరియాతో పాటు ఇందులో మనం ఏం చేసామంటే జింక్ అండ్ వ్యామ్ కూడా యాడ్ చేసాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి జింక్ అండ్ వ్యామ్ కూడా యాడ్ చేసి ఉంటాం. ఎందుకు యాడ్ చేసామంటే 1లో ఈ ఎన్పికే బ్యాక్టీరియా, జింక్, వ్యామ్, ట్రైకోడెర్మా సూడోమోనాస్ అన్ని కూడా మొదటి దశలో వాడుకోవడం వల్ల ఈ ఎన్పికేతో పాటు మనము జింక్ అండ్ వ్యామ్ కూడా యాడ్ చేసాం అనమాట. ఈ జింక్ అండ్ వ్యామ్ యాడ్ చేయడం వల్ల ఏమైతుందంటే జింక్ అనేది ఏదైనా మనకు జింక్ లోపాలు ఉండడం వల్ల వాటిని కూడా తగ్గించుకొని మన పంట పెరుగుదల బాగా రావడానికి ఉపయోగపడుతుంది. వాటితో పాటు వ్యామ్ ఏం చేస్తుందంటే వ్యామ్ అనేది ఒక వాస్కులర్ అర్బాస్కులర్ మైక్రోరైజా అనమాట. ఈ మైక్రోరైజా ఉండడం వల్ల మనకి రూట్ ప్రొటెక్షన్ పెరుగుతుంది అనమాట. మనకు పసుపు పంటలో దుంప అనేది మెయిన్ కాబట్టి మనకి కమర్షియల్ గా ఆ దుంపని మనకి ఒక లేయర్ లాగా ఈ వ్యామ్ అనేది ఏర్పాటయ్యి రూట్ ప్రొటెక్షన్ పెంచుతుంది అనమాట. దానివల్ల మనం ఫస్ట్ డోసు టర్మరిక్ స్పెషల్ 1 ట్రైకోడెర్మా సూడోమోనాస్ కలిపి వాడుకోవడం వల్ల మనకు పంట మొదటి దశల నుంచి కూడా మొక్క ఏదైతే మనకు దుంప పుచ్చు అనేది మెయిన్గా ప్రాబ్లం ఉంటుంది రైతులకి సమస్య, ఆ దుంప పుచ్చు అనేది మొదటి నుంచి మనకి తగ్గిపోయి నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది. భూమి నుంచి వచ్చే తెగులు సమస్యలు రాకుండా వ్యామ్ అనేది లేయర్లో ప్రొటెక్ట్ చేస్తుంది. వాటితో పాటు మనం టర్మరిక్ స్పెషల్లో నత్రజని, భాస్వరం మరియు పొటాషియం కరిగి ఇచ్చే బ్యాక్టీరియా ఇచ్చాం కాబట్టి ఎరువుల ఖర్చు కూడా 20 నుంచి 25% ఎరువుల ఖర్చు కూడా తగ్గిపోతుంది రైతులకి. ఎందువల్ల అంటే ఎరువులే వాడేదంటున్నారు. అవును సార్. అంటే మనం ఈ ప్రొడక్ట్ వాడేటప్పుడు మనం ఆర్గానిక్ విధానంలో అంటే మనము పశువుల ఎరువులు కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి మన భూమిలో, దీని డెవలప్మెంట్ కానీ ఇంకా ఇది పనిచేసే పనితనం కానీ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. మోర్ ఆర్గానిక్ ఉందంటే మన ప్రొడక్ట్ అనేది ఇంకా బాగా వర్క్ చేస్తుంది. భూమిలో ఆర్గానిక్ కార్బన్ బాగుంటే కనుక పోషకాలు ఎక్కువ బాగా అందిస్తుంది. ఇంకా మెయిన్ మన జీవన ఎరువులకి మామూలుగా మనకు నత్రజని, భాస్వరం, పొటాషియం కరిగించే బ్యాక్టీరియల్, అజోస్పైరిలం, అజిటోబ్యాక్టీరియల్ వీటన్నిటికి కూడా ఏం కావాలంటే ఆర్గానిక్ మ్యాటర్ అనేది రిచ్ గా ఉండాలన్నమాట. భూమిలో ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పంట నుంచి ఈ పోషకాలను తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది అనమాట. మన జీవన ఎరువులు చూడాల్సింది. తర్వాత మనకి టర్మరిక్ స్పెషల్ 2 ఉంటుంది అనమాట. మళ్ళీ ఈ టర్మరిక్ స్పెషల్ 2లో ఏంటంటే నత్రజని, భాస్వరం, పొటాషియం ఉంటుంది కానీ పొటాషియం అనేది ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట 2లో. ఇందులో 3 అంటే 1 టర్మరిక్ స్పెషల్ 1లో 2:2:2 రేషియోలో ఎన్పికే బ్యాక్టీరియా ఉంటుంది. అదే మనం టర్మరిక్ స్పెషల్ 2 విషయానికి వచ్చినట్లయితే 1:2:3 రేషియోలో ఎన్పికే ఉంటుంది అనమాట. పొటాషియం అనేది ఎక్కువ ఉండడం వల్ల, పొటాషియం ఇచ్చే బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల మనకు దుంప అనేది బాగా ఉడుతుంది అనమాట. మనం 4 సంవత్సరాలుగా చేస్తున్నాం మన శ్రేష్ఠ ఫార్మ్స్ తో. మనం ఈ కొల్లిపర, తుమ్లూరు ఈ ఏరియాలో మనకి ఏదైతే ఉందో పసుపు ఎక్కువ పండించే ఏరియా ఉందో దాదాపు మనం పోయిన సంవత్సరం కూడా ఒక 150 to 200 acres లో వాడిచ్చాం. యావరేజ్ గా మనము పంట అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు క్రాప్ కటింగ్ తర్వాత కూడా, హార్వెస్టింగ్ తర్వాత కూడా మనము వచ్చి మనం డేటా తీసుకోవడం జరిగింది. ప్రతి రైతుకు కూడా 4 నుంచి 6 క్వింటాల్ దిగుబడి పెరిగింది సార్. 4 నుంచి 6 క్వింటాల్ పెరిగింది అనమాట. ఇందులో బయలాజికల్స్ మనవి హైయెస్ట్ కౌంట్ ఉండడం వల్ల ప్రజెంట్ ఉన్నటువంటి జీవన ఎరువుల్లో మనం జీవన ఎరువులు ఎప్పుడైనా వాడాల్సేటప్పుడు మనం జీవన ఎరువులు ఎంచుకుంటున్నాం మన పంటకు వాడడానికి అనుకున్నప్పుడు మనం మెయిన్గా చూడాల్సింది బ్యాక్టీరియల్ కౌంట్ అనమాట. ఈ జీవన ఎరువుల్లో మెయిన్ బ్యాక్టీరియా కౌంట్ చూసుకోవాలి. అంటే మీరు జీవన ఎరువుల దగ్గరికి వస్తున్నారు కదా, జీవన ఎరువులు బయట మీరు చెప్తున్న వ్యామ్ కానీ లేదంటే ట్రైకోడెర్మా, సూడోమోనాస్ కానీ ఇవన్నీ కూడా బయట దొరుకుతున్నాయి కదా. అవును సార్. సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఇది జెల్ ఫామ్ లో ఉంది. నేను దాదాపు ఫస్ట్ టైం చూస్తున్నా జెల్ ఫామ్ లో ఉన్నాయి. అవును సార్. మొదటగా దీన్ని కనిపెట్టింది ప్రొడక్ట్ కనిపెట్టింది ఎవరంటే ఐఐటి చెన్నైలో వర్క్ చేసినటువంటి స్కాలర్స్ ఈ ప్రొడక్ట్ ని వస్తున్నారు. ఫస్ట్ ఇది ఆర్గానిక్ సర్టిఫికేషన్. అవును సార్. 100% ఆర్గానిక్. ఓకే. 100% ఆర్గానిక్. బయోలాజికల్స్ 100% ఆర్గానిక్. ఇది ఫస్ట్ తయారు చేసింది ఎవరంటే ఐఐటి చెన్నైలో చదువుకున్నటువంటి స్కాలర్స్ అనమాట. ఫస్ట్ ఐఐటి చెన్నై వాళ్ళు కనిపెట్టారు. దాని తర్వాత ఐసీఆర్ తో కూడా మనం ఇంక్యుబేట్ అయి ఉన్నాం సార్. ఏదైతే మన అగ్రికల్చర్ సంస్థానానికి మొత్తం హెడ్ గా ఉంటుందో ఐసీఆర్ తో కూడా మనము ఇంక్యుబేట్ అయి ఉన్నాము. ఈ ప్రధానంగా అంటే వేరే మనం ఉన్నటువంటి బయోలాజికల్స్ లో మనకు ప్రధానంగా మార్కెట్లో 3 రకాలుగా దొరుకుతాయి అనమాట. ఎప్పటి నుంచో ఉన్నవి. ఒకటి సాలిడ్ అంటే పౌడర్ రూపంలో, 2 లిక్విడ్ ద్రవ రూపంలో, ఇది జెల్ అనమాట. దీనికంటే ముందు మన ఫిప్సోల్ కనిపెట్టక ముందు ఉన్న పౌడర్ లిక్విడ్ కూడా సేమ్ బ్యాక్టీరియా ఉంటుంది కానీ వీటికి మనకి తేడా ఏంటంటే ఈ పౌడర్లో, లిక్విడ్లో మనం ఇందాక చెప్పినట్టు జీవన ఎరువుల్లో ఫస్ట్ చూడాల్సింది బ్యాక్టీరియా కౌంట్ అనమాట. పౌడర్లో, లిక్విడ్లో బ్యాక్టీరియా కౌంట్ అనేది 10⁸ ఉంటుంది అనమాట. ఎలా తెలుస్తుంది మనకి అది? సాధారణ రైతు గమనించాలంటే అందులో బ్యాక్టీరియా మనం తయారు చేసినప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళ ఏదైతే
వాళ్ళ టెక్నాలజీ ఉంటుందో అది మన ప్యాకెట్ మీద మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఆ బ్యాక్టీరియా అనేది ఏదైతే మనం ఇచ్చే ట్రైకోడెర్మా సూడోమోనాస్ కావచ్చు, తర్వాత ఎన్పికే బ్యాక్టీరియాస్ కావచ్చు, వ్యామ్ కావచ్చు, ఇంకా జింక్ సాల్బిలిజం బ్యాక్టీరియా కావచ్చు, ఇలాంటి బ్యాక్టీరియాస్ అన్ని కూడా ఏవైతే మనం వాడుతున్నామో దాని మీద ఆ కంపోజిషన్ మనకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది అనమాట. ఆ 10⁸ ఉందా అనేసి. మన యాక్చువల్గా మన అగ్రికల్చర్ గ్రేడ్స్ ప్రకారం 10⁸ ఉన్న ప్రొడక్టే మనం వాడుకోవాలి రైతులు. దానికన్నా తక్కువ ఉన్నవి గవర్నమెంట్ కూడా అప్రూవల్ ఇవ్వదు అనమాట. కానీ 10⁸ ఉన్న పౌడర్ లిక్విడ్ ఉన్నాయి కానీ గవర్నమెంట్లో మన యాక్చువల్గా మార్కెట్లో పౌడర్లో లిక్విడ్లో ఉన్నాయి కానీ ఈ పౌడర్కి లిక్విడ్కి మన జెల్కి తేడా ఏంటంటే పౌడర్లో లిక్విడ్లో బ్యాక్టీరియా కౌంట్ అనేది 10⁸ ఉంటుంది సార్. అంటే 10 కోట్ల బ్యాక్టీరియా మాత్రమే ఉంటుంది అనమాట. మన దాంట్లో వచ్చినట్లయితే 10⁻10 ఉంటుంది అనమాట. 11 ఉంటుంది. 1 ml లో మనది 1000 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. వాళ్ళు 1 కిలోకి లేదా 100 ml మనం యాక్చువల్గా పౌడర్లో తీసుకున్నట్టయితే 1 కిలో ఉంటుంది. 1 కిలోకి 10 కోట్లు ఉంటుంది. లేకుంటే లిక్విడ్లో చూసినట్టయితే లీటర్లో 10 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. కానీ మన 100 ml ప్యాకెట్లో పర్ ఎంఎల్ 1000 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. 100 ml బ్యాక్టీరియా కలిసి 1,00,000 కోట్ల బ్యాక్టీరియా అనేది మనం ఇందులో ఉంటుంది అనమాట. ఈ 1,00,000 కోట్ల బ్యాక్టీరియాకి దానికి దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు పౌడర్లో లిక్విడ్లో చూసుకున్నట్లయితే మనకు బ్యాక్టీరియా అనేది యాక్టివ్ షేలో ఉంటుంది, అంటే బతికి ఉంటుంది. వాళ్ళు తయారు చేసినప్పటి నుంచి మనం ఏదైతే ఉంటుందో ల్యాబ్లో తయారు చేసినప్పటి నుంచి ల్యాండ్కి ఇచ్చే లోపల దానికి ఫుడ్ మెటీరియల్ సరిగా లేకపోవడం వల్ల ఆ బ్యాక్టీరియా కౌంట్ అనేది తగ్గిపోయి మనం 10⁸ ఉంటాం కదా, అంటే 10 కోట్ల బ్యాక్టీరియాలో ఒక సింగిల్ డిజిట్ తగ్గినా కూడా అది 1 కోటికి వచ్చేస్తుంది అనమాట. అందువల్ల మనకి పసుపులో దుంపపుచ్చు కావచ్చు, ఇంకా మెయిన్గా ఏ పంటలో అయినా కూడా మిరపైనా టొమాటో అయినా ఏ పంటలో అయినా కూడా మొక్కచావు కానీ వేరుకుళ్ళు ఎండు తెగులు కానీ ఇవి వచ్చినప్పుడు ఈ 1 కోటి బ్యాక్టీరియా అనేది భూమికి ఎలా ఉపయోగపడదు అనమాట. అసలు కెమికల్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి ఈ ఒకవేళ పౌడర్లో లిక్విడ్ ఉన్నా కూడా అంత కంట్రోల్ చేయలేకపోతున్నారు అనమాట. ఎక్కువ మొత్తంలో వాడుతూ ఉంటారు రిపీటెడ్గా. కానీ మన దాంట్లో ఏంటంటే ఈ 1000 కోట్ల బ్యాక్టీరియా పర్ ఎంఎల్, ఒక ఎంఎల్ 100 ml ఉంటుంది కదా, ఒక ఎంఎల్కి 1000 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. మనం ఈ బ్యాక్టీరియా కౌంట్ తగ్గిపోకుండా చేసిన కనిపెట్టింది ప్రొడక్ట్ అనమాట. సో అంత బ్యాక్టీరియా ఉండటం వల్ల పంటకు కావాల్సిన పోషకాలు అందుతాయి ముందు. అవును సార్. ఇంకోటి కూడా ఏంటంటే పౌడర్ లిక్విడ్లో ఉన్న బ్యాక్టీరియా యాక్టివ్ షేర్ ఉంటుంది. మనది ఏంటంటే IG4 టెక్నాలజీ అనమాట, ఇంక్యుబేటెడ్ జెల్ టెక్నాలజీ అంటాము. దీంట్లో మనము 4 ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏదైతే ఈ 1,00,000 కోట్ల బ్యాక్టీరియాని కండెన్సేషన్ చేసి 100 mlకి మేకప్ చేసింటాం అనమాట. అంటే బల్క్గా కాకుండా మన టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి ఈ 100 mlకి కండెన్సేషన్ ప్రాసెస్లో చేసింటాం. సరే, ఓకే. మీరు చెప్పిన దాని ప్రకారం బ్యాక్టీరియా 1000 కోట్లు ఉంటుంది, 100 కోట్లు ఉంటుంది, ఎంత వాటర్ ఇట్ ఈస్. దీన్ని వాడటం వల్ల భూమిలో ఏదైతే ఆల్రెడీ వాడకుండా ఉన్న పోషకాలను లేదా వాడకుండా ఉన్న శక్తిని కూడా, అవును సార్, భూమిని ఆ పోషకాలన్నీ గ్రహించి మొక్కకు అందించే ప్రయత్నం ఏ పంటలో అయినా చేస్తుందా? ఏ పంటలో నేను చేసేది సార్. ఓకే. యాక్చువల్గా మనకి భూమి నుంచి మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే రైతులందరూ కూడా పక్క రైతులను చూసి కూడా రసాయనాలు ఎక్కువ వాడేస్తున్నారు అనమాట. అంటే భూమికి మంచి చేసే బ్యాక్టీరియా అనేది ప్రజెంట్ పొలాల్లో లేదనమాట. ఇవి వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే రసాయన ఎరువులు తక్కువగా తగ్గించుకొని మనం ఇది వాడడం వల్ల 20 to 25% ఎరువులు ఖర్చు తగ్గించుకోవచ్చు. రసాయన ఎరువులు పక్కగా వాడుకోవచ్చు. మనం ఇందాక మనం వీడియోలు కూడా చూసినట్లయితే మనం స్ప్రేయింగ్ కూడా తగ్గుతాయి అనమాట. రెసిస్టెంట్ పవర్ కూడా క్రాప్ కి పెరిగి. అవును, అసలు దీనికి ఏ స్ప్రేయింగ్ కూడా చేయలేదు. అవును సార్. ఈ రెసిస్టెంట్ పవర్ పెరగడం దేనివల్ల పెరుగుతుందంటే ఇవి మన బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉండడం వల్ల భూమిలో వృధాగా పడి ఉన్నటువంటి పంట తీసుకునే రూపంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా తీసుకుడా ఏది మనకు నత్తదని భాస్వరం పొటాషియం మనం వేసే యూరియా DAP అవన్నీ కూడా చెట్టు మొత్తం తీసుకోలేదన్నమాట. అక్కడ దాకా ఆగిపోయినటువంటి వాటిని చెట్టు తీసుకొని ఇవ్వడం వల్ల మనకి ఇప్పుడు వచ్చే రసాయన ఎరువులు ఖర్చు కూడా తగ్గించుకొని పంట పెరుగుదల బాగుంటుంది అనమాట. దానివల్ల మనకి బ్యాక్టీరియా అనేది ఎక్కువ మనం వాడడం వల్ల భూమి గుల్లబారి వానపాములు రావడం కానీ అట్లనే మనకి వేరు వ్యవస్థ నుంచి మన భూమి నుంచి పోషకాలు తీసుకునే స్వభావం నేలకు పెరుగుతుంది అనమాట. సో వానపాముల వాటికి ఇబ్బంది లేదు. దీనివల్ల 100% ఇబ్బంది లేదు సార్. సో మీరు చెప్పిన దాని ప్రకారం కేవలం ఒక 4 ప్యాకెట్ల ఫిబ్సోల్ మెటీరియల్ తోటి ఆ కాంపోజిషన్ తోటి ఒక ఎకరం సంబంధించిన పసుపు తోటని కుటుంబరెడ్డి గారు పండించారు. ఇది సేంద్రీయ కర్బనం పెంచుకుంటూ, అవును సార్, కింద భూమిలో కావాల్సిన ఆర్గానిక్ కార్బన్ అవి పెంచుకుంటూ దానికి సపోర్ట్గా ఆ బ్యాక్టీరియా కానీ ఆ జీవన ఎరువుల్ని కానీ ఇచ్చాము, వాడి ఇచ్చేసారు. దీనివల్ల వాళ్ళకి 4 నుంచి 6 క్వింటాల్ దిగుబడి ఖచ్చితంగా పెరిగింది. 4 నుంచి 6 క్వింటాల్ అంటే దాదాపుగా మనం ఒక క్వింటాకి యావరేజ్గా 10,000 వేసుకున్నా కూడా 10,000 మనం మార్కెట్లో అమ్ముకున్నా కూడా దాదాపు మనకు 6 క్వింటాల్ అంటే 60,000 అదనపు దిగుబడి వచ్చినట్టు అనమాట. జెల్ ఫామ్ IG4 టెక్నాలజీలో తయారు చేసిన జెల్ ఫామ్ అంటున్నారు కదా. అవును సార్. బయట లిక్విడ్స్ కానీ లేకపోతే పౌడర్స్ కానీ ఎరువుల్లో కలుపుకొని చల్లుతుంటారు, ట్రైకోడర్మా కానీ వ్యామ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ IG4 టెక్నాలజీలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దానిలో ఉన్న తేడా ఏంటి చెప్తారు? ఎస్ సార్. మెయిన్గా బ్యాక్టీరియా కౌంట్ అనమాట. మనకు జీవన ఎరువులో చూడాల్సింది బ్యాక్టీరియా కౌంట్. అందులో పౌడర్లో లిక్విడ్లో 10 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. కానీ మన జెల్లో 1000 కోట్ల బ్యాక్టీరియా పర్ ఎంఎల్ ఉంటుంది అనమాట. దాంట్లో బ్యాక్టీరియా అనేది యాక్టివ్ స్టైల్ ఉంటుంది. దానికి
తయారు చేసినప్పటి నుంచి బ్యాక్టీరియా అనేది ఫుడ్ మెటీరియల్ లేకపోవడం వల్ల కౌంట్ తగ్గిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు రైతులు, సరిగా పని చేయదు అనమాట అది. కానీ మనం దాన్ని ఏం చేసామంటే మన IG4 టెక్నాలజీ ఉన్నటువంటి ఫిప్సోల్ ప్రొడక్ట్లో ఏముంటుందంటే బ్యాక్టీరియా అనేది నిద్రావస్థలో ఉంటుంది అనమాట. నిద్రావస్థలో ఉంటుంది, దానికి ఫుడ్ మెటీరియల్ అవసరం ఉండదు అనమాట. మనం ల్యాబ్లో తయారు చేసినప్పుడు ఎంతైతే బ్యాక్టీరియా ఉంటుందో per ml 1000 కోట్లు అనేది మనం ల్యాండ్ దాకా కూడా సేమ్ కౌంట్ మనం క్యారీ చేయగలుగుతాం అనమాట. ఎందుకంటే ఒక్క జస్ట్ సింగిల్ డిజిట్ కూడా అనేది మనకు బ్యాక్టీరియా కౌంట్ తగ్గదు, నిద్రావస్థలో ఉంటుంది కదా బ్యాక్టీరియా. మనం ఎప్పుడైతే వాటర్లో డైల్యూట్ చేసి క్రాప్కి ఇస్తామో అప్పుడు యాక్టివ్ అవుతుంది అనమాట. నిద్రావస్థలో ఉంచడం అనేది మీ టెక్నాలజీ? అవును సార్, అది మీ దగ్గర ఉన్న మన స్పెషాలిటీ అనమాట. సో వేరే లిక్విడ్ లో కానీ లేదా పౌడర్స్ రూపంలో కానీ యాక్టివ్ గానే ఉంటుంది, యాక్టివ్ గానే ఉంటుంది కాబట్టి దానికి ఫుడ్ మెటీరియల్ అవసరం ఉంటుంది, మల్టిపుల్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ. అవును సార్, అందుకే కదా నెల రోజులు అవును 15 రోజులు మనం చూసినట్టు కూడా అయితే మన ఫార్మర్స్ అందరూ కూడా ఇది ముందు పౌడర్ లిక్విడ్ ఏంటంటే తీసుకున్న తర్వాత బెల్లం నీళ్ళలో కానీ లేకుంటే ఎరువుల్లో కానీ ఇలా కలిపి పెట్టుకుని ఒక మాగేసుకొని చెట్టు కింద మాగేసుకొని వాడాల్సి వస్తుంది అనమాట. ఎందుకు చెప్తారంటే కౌంట్ పెరగడానికి కోసం అనమాట. కానీ మన దాంట్లో ఏంటంటే ఇన్స్టెంట్ అనమాట, రైతు మనం తీసుకున్న తర్వాత తెచ్చుకున్నామా డైరెక్ట్ గా వదిలేసామని ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం బ్యాక్టీరియా మళ్ళీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఈ ప్రాసెస్ అనేది కూడా రైతుకు అవసరం ఉండదు. ఆ ప్రాసెస్ కూడా ఏంటంటే ఇప్పుడు మనకు ప్రాబ్లం ఉంది పొలంలో అంటే ఆ ట్రైకోడర్మా పౌడర్లో లిక్విడ్ మనం తెచ్చుకొని మళ్ళీ మాగబెట్టుకొని చేసినప్పుడు వార్మ్ అవుతుంది అనమాట, వార్మ్ 10 days. అలా మనకు పంట కూడా కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటాయి. కానీ మన ఏంటంటే మనకు ప్రాబ్లం ఉంది అనే వెంటనే మనం వెళ్ళి తీసుకొచ్చి మనం డ్రిప్ ద్వారా కానీ మన ప్రాసెస్ ఇన్స్టెంట్ గా వాడేసుకోవచ్చు. మన బ్యాక్టీరియా కూడా మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది, దానికంటే మనకు 100,000 times ఎక్స్ట్రా ఉంటుంది, 1000 times ఎక్స్ట్రా. అవును సార్, ఎఫెక్టివ్ పని చేస్తుంది అనమాట. దానివల్ల మనకి పంట పెరుగుదల బాగుంటాయి. మెయిన్గా వచ్చే పసుపులో అయితే మెయిన్గా రైతులకు మనం చూసింది అయితే లాస్ట్ 3 సంవత్సరాల ఏరియాలో అయితే దుంపపుచ్చు అనేది మెయిన్ ప్రాబ్లము. అందరికీ దుంపపుచ్చు అనేది బాగా కంట్రోల్ అయింది అనమాట. మీరు కూడా ఈ పొలం చూసిన తర్వాత మన కుటుంబరెడ్డి గారిది మళ్ళీ హార్వెస్టింగ్ టైంలో చూస్తారు కాబట్టి మరి మీరు కూడా అందరికీ తెలియజేయాలి. జనరల్గా కుటుంబరెడ్డి గారిది అంటే మనం 2 years నుంచి చూస్తున్నాం వాళ్ళు పంట అన్ని శ్రేష్ఠ FPCలో. అవును సార్, ఆర్గానిక్ గా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అవును సార్, వాళ్ళే మీరు వాడిన తర్వాత తెగులు మందులు కొట్టలేదని చెప్పేసి అన్న తర్వాత మీతో ఒకసారి కలిసి మాట్లాడని చెప్పి పిలిపించడానికి మెయిన్ రీజన్ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ పవన్ గారు.